ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపము, నన్ను కరుణింపము. కీర్తన గ్రంథము 26:11. దావీదు భక్తుని వలె మనం చెప్పగలమా? చెప్పేస్తాం. దానిదేముంది, నోటి మాటే కదా, కానీ దానిని ఆచరించాం. దేవుణ్ణి సహాయం అడిగే ముందు, దేవుణ్ణి గొంతెమ్మ కోరికలు కోరే ముందు, అరే నేను యథార్థంగా నడుచుకుంటున్నానా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నేను దేవుణ్ణి అడగడానికి అర్హత కలిగి ఉన్నానా అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం యథార్థంగా జీవించము, దేవునికి నమ్మకమైన వారుగా ఉండము. కానీ దేవుడు మాత్రం మనల్ని క్షమించేయాలి, కరుణించేయాలి, మన అవసరాలు తీర్చేయాలి. ప్రతి సంవత్సరం దేవుడు మనకిచ్చే వాగ్దానాలు తీసుకుని మురిసిపోవడం కాదు, ఆయన చిత్తం ఏమిటో ఎరిగి దానిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఇన్ని సంవత్సరాలు దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందుకున్నావు కదా, ఇక నుండైనా దేవునికి ఒక తీర్మానం ఇస్తావా? ఒక్కో సంవత్సరం ఒక్కో తీర్మానం తీసుకుంటూ దానికి కట్టుబడుతూ లోకాన్ని వీడి దేవుణ్ణి హత్తుకుందామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.